దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ అనేకమైనటువంటి దేవుని మర్మాలను తెలుసుకొని దైవాశీర్వాదాలు పొందుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 రెండు మాటలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. Enter by the narrow gate, for wide is the gate and broad is the way that leads to destruction, and there are many who go in by it. Because narrow is the gate and difficult is the way which leads to life, and there are few who find it. Enter by the narrow gate. ప్రభువారు అంటున్నారు, నువ్వు ఇరుకు ద్వారమున ప్రవేశించు. నేరో గేట్, నాట్ ఎ వైడ్ గేట్. ఇక్కడ రెండు గేట్లు, ద్వారాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఇరుకు ద్వారము, రెండు విశాలమైన మార్గము. ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ద నేరో గేట్ అండ్ వైడ్ గేట్. అయితే నేరో గేట్ అనేటువంటి చూడండి, ఎంటర్ బై ద నేరో గేట్ అని ప్రభు అంటున్నారు. ఎందుకు ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అంటే, ఇరుకు మార్గం మొట్టమొదటి లోనికి వెళ్ళింది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద గేట్ దేర్ వాజ్ టోటల్లీ వైడ్. చాలా విశాలంగా ఉంటుందండి అక్కడ. దేర్ ఈజ్ ఏ పీస్నెస్, దేర్ ఈజ్ ఏ కామ్నెస్. ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ. There is no struggles, there is no depressions, there is no oppressions, there is no unpeaceness. అక్కడంతా అలాంటిది. there is no evil and devil deeds, only peace is there after entering into the gate of narrow. ఒక వ్యక్తి, ఒక వ్యసనపరుడు మానుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. తాగుడు మానడానికి, చూవింగ్ టొబాకోస్ మానడానికి, ఎడిక్షన్, ఎందుకంటే వాటిని మానుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ ప్రభువారు అంటున్నారు, అదే దట్ ఈజ్ ఎ నేరో గేట్. కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ రిమూవ్ వన్ బై వన్. ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెట్టు, తుడిచివేసి, cast out from your life. After you will see the greatness and the joy and the pleasant of your life in your future. భవిష్యత్తులో ఎవరు ఊహించని రీతిగా there is nobody can imagine. So many people will astonish to whom to see to you. నిన్ను చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలాగా how he has gotten the peaceness అనేసి. ఎలాగ పొందుకున్నాడు. కాబట్టి ఈయన అంటూ ఉన్నాడు కదా, ఎంటర్ బై ద నేరో, అదే నేరో గేట్. ప్రభు చెంతకు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ద సో మెనీ డిస్ట్రక్షన్స్ విల్ కమ్ వెన్ యూ ఎంటర్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. somebody to want to seize to you, don't go to the worship of the Lord, because it is not our custom worship. Yes, they will say it is not our custom worship. ఇది మన కులాచారం కాదు. this is not our religion custom. ఇది మన మతాచారం కాదు అని చెబుతూ ఉంటారు. కానీ ప్రభు వారిది, this is not a religion. This is the way of the goodness. Only goodness. This is the goodness only. అటువంటి మంచి మార్గం he taught to the society, taught to the world. అదే చెప్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే for wide is gate and broad is the way. అయితే విశాలమైనటువంటి ఒక గేట్ ఉంది. ఆ గేట్ దగ్గరికి వస్తే అది చాలా బ్రాడ్ ఈజ్ ద వే. మార్గం చాలా విశాలంగా ఉంది. ద్వారము అబ్బబ్బబ్బబ్బబ్బా. తాగుడు చాలా బాగుంది, వ్యభిచారం చాలా బాగుంది, దొంగతనం చాలా బాగుంది, మోసం చేసి సంపాదించడం చాలా బాగుంది, అబద్ధాలు ఆడటం చాలా బాగుంది.
ద లై ఈజ్ వెరీ, ఎస్ వాళ్ళు అనుకుంటారు, దే ఆర్ ఇమేజ్, దే ఆర్ సపోజ్ దేర్ లైఫ్ వెన్ యూ ఎంటర్ ద బ్రాడ్ ఆఫ్ ద గేట్. కానీ ఆఫ్టర్ ఎంటరింగ్ completion of the gate, wide gate leads to destruction. Many who go in by it leads to destruction. చాలా శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. ఒకసారి వ్యసనానికి బానిస అయిన తర్వాత, ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మీకు దేవుడు గొప్ప అద్భుతమైన అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో దయచేసి మీరు ఆ యొక్క బ్రాడ్, ఆ వైడ్ గేట్ అంటే వెళ్ళొద్దు అంటూ ఉన్నాడు. ఆ వైడ్ గేట్ అది మత్తుకి సంబంధించినటువంటిది. ఆ వైడ్ గేట్ నీ నరకానికి తీసుకెళ్తూ ఉంటుంది. భార్య పిల్లలను నిన్ను దూరం చేస్తుంది, కుటుంబాన్ని. The wide gate is departed to you from your family, your brothers, your children. అందరినీ దూరం చేస్తూ ఉంటుంది. It consists of distractions and troubles. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులకి అది కలిగినటువంటి గేట్ అది. కానీ బయటికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో మెనీ పీపుల్, మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ గోయింగ్ టు దేర్, బట్ ఆఫ్టర్ ఎంటరింగ్ దే కెన్ సీ ద డిస్ట్రాక్షన్స్. ఈరోజు అనేక మంది బెట్టింగ్ యాప్లు వేసుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆర్పుకుంటూ ఉన్నారు. కుటుంబాలుగానే దే హ్యావ్ టేకెన్ ద డిసిజన్ లైక్ సూసైడ్స్ ఆల్సో. ఆత్మహత్యలకు కూడా వాళ్ళు పాల్పడుతూ కుటుంబాలుగానే పోతూనే ఉన్నాయి. మరి ఈరోజు నువ్వు స్థితి ఏంటి? నువ్వు నేరో గేట్లో వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే వైట్ గేట్ వెళ్ళాలనుకుంటున్నావా? నేరో గేట్ మొత్తంలో నీకు ఇబ్బందిగా ఉంటుంది కొద్ది కాలం, కానీ అది నువ్వు మానుకున్న తర్వాత ఆ బెట్టింగ్ యాప్లు మానుకొని, ఆ బెట్టింగ్లు, ఆ యొక్క మరి మత్తులు, ఆ యొక్క వ్యభిచారాలు, పాపము, మోసము, ఆ యొక్క ట్రేడింగ్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రేడింగ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకుంటే, ఎస్ యూ కెన్ గ్యారంటీ ఫెయిల్. నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఎందుకంటే దట్ ఈస్ ద చీటింగ్ ఆఫ్ సాతాన్. అది సాతాను తాలూకు మోసమే. చీటింగ్ ఆఫ్ సాతాన్, అపవాది తాలూకు మోసం అది. అంచేత మీరు గమనించలేక, మరి నా విషయం తెలియక మీరు ఆ దాంట్లోకి వెళ్తూ ఉన్నారు. బికాజ్ అనుకుంటున్నాడు కదా, బికాజ్ నేరో ఈజ్ ద గేట్ అండ్ డిఫికల్ట్ ఈజ్ ద వే విచ్ లీడ్స్ టు ద లైఫ్. నేరో గేట్ ఏంటంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇది వెరీ డిఫికల్ట్ ఈజ్ ద వే, చాలా కష్టమైనటువంటి మార్గం అండి. వ్యసనం మారుకోవడం, మరి ఇంకా బ్యాటింగ్లు మారుకోవటం, దానికి బానిస అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? విచ్ లీడ్స్ టు ద లైఫ్, దేర్ ఆర్ ఫ్యూ హూ ఫైండ్ ఇట్. దాన్ని కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. నువ్వు యేసు ప్రభు మార్గంలోకి వచ్చినప్పుడు కొద్ది కాలం శ్రమలు ఉంటాయి, కానీ తర్వాత నిత్యత్వంలో నీకున్నటువంటి ధన్యత ఇంకెవరికి లేదు. దెర్ ఈజ్ నో బడీ కెన్ రిసీవ్. ఇంకెవరు పొందుకోలేరండి ఆ యొక్క రిసీవ్ని. కాబట్టి నువ్వు ఏ రీతిగా, ఎంతమంది రీతి ఎలాగ ఉండాలని నువ్వు ఊహిస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీకు నేరో గేట్ కావాలా, వైడ్ గేట్ కావాలా? ఇదిగో వైడ్ గేట్ కావాలంటే లోకమంతా ఉంది. నేరో గేట్ కావాలంటే ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద నేరో గేట్, ఐ ఆమ్ ద షెపర్డ్ ఆఫ్ ద గేట్. నేను మంచి కాపరిని, గుడ్ షెపర్డ్, మంచి కాపరిని నేను అంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఇవన్నిటిని వదులుకోగలడానికి ఇష్టపడతావో, ఆయన చెప్పిన మాటలు వింటావో, నిత్యత్వంలోని ప్రవేశం కూడా నీకు జరుగుతూ ఉంది. నీకు ఏం కావాలో ప్రియమైన సహోదరుడు ఆలోచించి నువ్వు ముందుగానే ప్రభు చెంతకు వచ్చినట్లయితే నీ గురించి ఇప్పుడే వాక్యం వింటున్న సహోదరులారా, ఇప్పుడే మీరు మారు మనసు పొంది రక్షణ పొందుకోండి. నిత్యత్వంలోనికి పాలుభాగస్తులు పండి మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానంగా, సేఫ్టీగా, భద్రతగా ఉండాలని ప్రభు వారు కోరుతూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు,
బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళ కుటుంబాలను దీవించండి నాయన. వాళ్ళ ఉద్యోగాలు దీవించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బిడ్డలను దీవించండి ప్రభు. సాతాను బంధకాల నుంచి విడుదల కలుగు చేయండి. యేసుక్రీస్తు వారి పేట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.